దేవుడు ఏమంటాడు చూడండి, యెషయా గ్రంథంలో తాను యాకోబు నేను నిన్ను ఏర్పరచుకున్నానంటాడు. యాకోబును ఏర్పరచుకుంటిని అంటాడు. అందాక యాకోబును ప్రేమించితిని అని అన్నాడు కదా. ఇప్పుడు యాకోబు నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను. 44వ అధ్యాయం యెషయా గ్రంథము 44వ అధ్యాయం 1వ వచనము. అయినను నా సేవకుడు యాకోబు నేను ఏర్పరచుకొనిన ఇశ్రాయేలు వినుము. చూడండి ఏమంటున్నాడు, యాకోబు ఇశ్రాయేలు నా సేవకుడు ఆయా, నేనేం చేశాను, నిన్ను ఏర్పరచుకున్నాను. ఎట్లా ఏర్పరచుకున్నాను విను. ఇప్పుడు ఏమంటాడు, ఎట్లా ఏర్పరచుకున్నాను ఇప్పుడు వినయ్యా అంటున్నాడు. ఏం వినమంటున్నాడు, నిన్ను సృష్టించి గర్భంలో నిన్ను నిర్మించి నీకు సహాయం చేయవాడని యెహోవా ఇలాగ నా సేవకుడు యాకోబు నేను ఏర్పరచుకున్న యెషూరును భయపడుతును. చూడండి ఏమంటున్నాడు, దేవుడు ఏర్పరచుకున్నాడు అంటే ఎక్కడైనా తల్లి గర్భములో నిన్ను నిర్మించినానంటున్నాడు. నేను ఏర్పరచుకున్నాను కాబట్టి ఏం చేశాను, నిన్ను నిర్మించినాను. తల్లి గర్భంలో నిన్ను నిర్మించిన వాడు. ఇప్పుడు చాలా మంది తల్లులు ఉన్నారు, అక్కలు ఉన్నారు, అమ్మలు ఉన్నారు. తల్లి ఎవరైనా తన కడుపులో ఉన్న ఎందుకన్నా మమ్మల్ని చంపుతావయ్యా. డౌట్ భాగ్యం మన భారతదేశం. ఒక మాట చదివి మీకు వినిపిస్తాను. ఇప్పుడు ఆ ఎంపిక గురించి మాట వచ్చింది కనుక చదివి వినిపిస్తాను, లేకపోతే చదివి వినిపించాల్సిన అవసరం లేదు. రూతు గ్రంథము 4వ అధ్యాయం. 4 కదా, ఋతులో ఎన్ని 4 కదా, ఋతులో 4 కదండి. రూతు గ్రంథము 4వ అధ్యాయము 15వ వచనము. జాగ్రత్త చదువుట. నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకు ఎక్కువగానున్న నీ కోడలు. చూడండి ఎంతమంది కన్నా ఎక్కువట, ఒక్క కూతురు ఒక్క పాప ఎంతమంది కన్నా ఎక్కువట. నేను చెప్పానా బైబిల్ చెప్పింది? చెప్పండి, నేను చెప్పానా బైబిల్ చెప్పిందా? మన సమాజంలో ఏం చేస్తారు, కూతురు అయితే తీసేయి 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 అబార్షన్ తీసేయి అబార్షన్ పడేసేయి. ఏంది సమాజం? చేతులారా తమ కడుపులో ఉన్న పిల్లల్ని చంపేసే సమాజం. సమాజమా అది? కోడలు కదా, నీ కోడలు 7 కుమారుల కంటే నీకు ఎక్కువ అంట, శ్రేష్టమంట. ఇంత మాట దేవుడు చెప్తాడు చూడండి. ఒకవేళ మీకు ఎంపిక ఇస్తారనుకోండి దేవుడు, మీ కడుపులో పిల్లలు ఉన్నప్పుడు మీరు చాయిస్ చేసుకోండి. మీరు మీ చేతులారా వారికి ఏం చేయండి, రూపు ఇవ్వండి. మీకు ఏ రంగు కావాలా ఇవ్వండి. ఎంతమంది నల్లగా ఉండే పిల్లలు కోరుకుంటారు? రంగు మీ చాయిస్, రంగు మీ చాయిస్.
చెప్పమా తల్లి, నీకు పిల్లలు ఉన్నారా? నీ ఛాయిస్ ఇచ్చారనుకో దేవుడు, అమ్మా నీకు పిల్లలు ఎట్ట కావాలా, నీ రంగు కావాలా లేకపోతే తెల్ల రంగు కావాలంటే ఏం చేస్తాం? చూసావా, మనం అంతా అవివేకలం, అంతా అవివేకలం. దేవుడు ఇచ్చిన రంగు అయ్యా ఇది, దేవుడు ఇచ్చిన రంగు. నేను చాలామంది చెప్తాను, నల్లగా ఉన్నాను, ఏమైంది? దేవుడిచ్చిన కలర్. ఒకవేళ కలర్ పోయిందనుకోండి, దేవుడు డబ్బులు వాపసిస్తాడు. దేవుడు పైసలు బట్టలు కొంటాం కదా మనము, దుకాణంకి వెళ్ళి షాప్కి వెళ్ళి మనం గుడ్డలు కొనేటప్పుడు షాప్ ఆయన ఏమంటాడు, సార్ ఇది ఫాస్ట్ కలర్, ఇది ఏం కలర్? ఫాస్ట్ కలర్, కలర్ పోతే పైసలు వెనక్కి ఇస్తాను. దేవుడు మనం పుట్టించేటప్పుడు అన్నాడు, నేను ఇచ్చిన కలర్ రా, నేను ఇచ్చిన రంగురా. మన రూపు రేఖలు నక్షలు మనకు ఎంత దేవుడిచ్చాడు చూడండి. ఒకవేళ మనమే కనుక పిల్లల్ని రూపించే పరిస్థితి వస్తే ఏం చేస్తాం? అమ్మ కడుపులో ఉన్నప్పుడే చెవుల రంధ్రం పెట్టి, ఎందుకు బయటకు వచ్చినాక రంధ్రం పెడుతున్నారు? దేవుడు పెట్టిన రంధ్రం కాదు అది, చెవులో రంధ్రం, ముక్కులో రంధ్రం. చెవుకు ఆల్రెడీ ఇక పెట్టాడు, ఇక్కడ ఇంత పెద్ద పెట్టాడు, ముక్కుకు 2 పెట్టాడు రంధ్రం, ఇంకో 3వది రంధ్రం అంట. రంధ్రం అంటే బెజ్జమంటారు, ఏమంటారు అని? సేమేనా? కరెక్ట్ ఏంటి ఇది? కరెక్ట్ ఏంటిది? రంధ్రం కరెక్టా, బెజ్జం కరెక్టా? బోత్ ఆర్ కరెక్ట్, థ్యాంక్ యూ. ఓకే. సో అంటే మన ఇష్టానుసారంగా పెట్టుకుంటున్నాం. ఒకవేళ మనకు ఛాయిస్ ఉందనుకోండి, కడుపులోనే ఆడపిల్లలకు చెవులో రంధ్రం, ముక్కులో రంధ్రం, ఇప్పుడు మగపిల్లలు కూడా పెట్టుకుంటున్నారు. ఇప్పుడు మగపిల్లలు కూడా పెట్టుకుంటున్నారు. ఈ చెవులో ముక్కులు మాత్రం కాదు, ఇక్కడ కంటి మీద పెట్టుకుంటారు రంధ్రం, తెలుసా మీకు? చూసారా? హైదరాబాద్కి రండి చూపిస్తాను. మగపిల్లలు మందిరానికి వస్తారు, ఇక్కడ కమ్మ, ఇక్కడ మగపిల్లలకు ఈ ఏమంటారు దీన్ని, ఐబ్రోస్ మీద 2 కమ్మలు వేసుకొని వస్తారు. ఐబ్రోస్ మీద కమ్మలు వేసుకుంటారు. ఇక్కడ అన్ని ఇక్కడ 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 మొత్తం చెవు నిండా కమ్మలు, మగపిల్లలు, బాయ్స్. మనకైనా కంటే మనకైనా ఛాన్స్ దొరికితే కడుపులో ఉన్నప్పుడు బాడీ అంతా రంధ్రాలు ఇచ్చేసి ఫిల్టర్ కాగితం లాగా చేసేసేది. మనం ఛాయ్ వడగొట్టుకుంటే ఫిల్టర్ ఎన్ని రంధ్రాలు ఉంటాయి, అట్లా రంధ్రాలు చేసేస్తామేమో మన శరీరాన్ని. ప్రియమైన వారలారా, దేవుడు మనల్ని రూపించిన రూపం శ్రేష్టమైనది. ఎందుకు తెలుసా? ఏ రూపం ఇచ్చాడు? ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలో ఏ రూపం ఇచ్చాడు? ఏనుగు రూపమా, కోతి రూపమా, గాడిద రూపమా, పంది రూపమా? ఏ రూపం ఇచ్చాడు? తన స్వరూపము చెప్పునా, తన పోలిక చెప్పునా మనం చేసినాడండి. నన్ను చేసినాడు, తల్లి గర్భములో నిన్ను నిర్మించిన వాడను, నీకు రూపం ఇచ్చిన వాడు నేనంటాడు. 43వ అధ్యాయంలో కూడా చూడండి, ఆ యెషయా గ్రంథము 43వ అధ్యాయము 2వ వచనం, మొదటి వచనం, క్షమించండి, మొదటి వచనం. నేను సృజించిన వాడకు యెహోవా, ఇశ్రాయేలు నేను నిర్మించిన వాడకు యెహోవా ఇలాగ చెల్లిస్తున్నాడు, నేను నిన్ను నిర్మించింది కాదు, నిన్ను రూపించింది మాత్రమే, నేను విమోచించి ఉన్నాను, భయపడకము, నేను పేరు పెట్టి పిలిచినాను కదా. ఎవరు? ఏర్పరచుకున్న దేవుడు అంట. నీవు నా సొత్తు అయ్యా, నీవు నా సొత్తు అయ్యా. ఏర్పరచుకున్న దేవుడు ఎన్ని మాటలు చెప్తున్నాడు చూడండి. ఆయన ఏర్పాట్లో ఉన్న ఇవన్నీ కూడా ఏంది? మనల్ని సృష్టించేటప్పుడే, మనల్ని నిర్మించేటప్పుడే, మనకు రూపం ఇచ్చేటప్పుడే ఆయన కోరిన విధంగా మనం రూపించినాడు. ఆయనకి ఇష్టమైన విధంగా మనం రూపించుకున్నాడండి. ఆయన కుమ్మరి, మనం జిగట మన్ను. ఆయన రూపం చేసేప్పుడు మన్ను ఒకవేళ అంది అనుకోండి, ఒక కుమ్మరి మంటితో గిన్నె చేస్తున్నాడు అనుకోండి, మంచి పాత్ర చేస్తున్నాడు. ఆయన ఆ చక్రం మీద పెట్టి ఆయన మంచి పాత్ర చేసేటప్పుడు మట్టి ఒకవేళ మాటలు ఉంటాయి ఏమంటే, అయ్యా నన్ను ఆ పాత్ర కాదు ఈ పాత్రగా చేయమంటే, ఆ పాత్ర కాదు నన్ను ఈ పాత్రగా చేయమంటే. ఇప్పుడు చాలామంది పిల్లలు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు కదా. గ్రేస్, యువర్ గ్రేస్నా, ఐ ప్రేడ్ ఫర్ యూ. గ్రేస్, నీకు ఒకవేళ దేవుడు పుట్టక ముందు ఆప్షన్ ఇచ్చాడు అనుకోండి, గ్రేస్ నీకు చాయిస్ ఇస్తాను, నువ్వు ఎక్కడ పుట్టాలనుకున్నావు, ఇండియానా అమెరికానా? నువ్వు చాయిస్ ఇస్తే ఏమంటావు? ఇండియా అంటావా? వరగానియా హైదరాబాద్ అంటే ఏమంటావు? హైదరాబాద్. వరగాని వద్దు బ్రవ్వా, ఈ వరగాని ఈ పల్లెటూరులో పుట్టి నాకు ఏమీ చక్కగా ఉండదు ఇక్కడ అంటే సిటీ కావాలా? మా సేవకులు కూడా తక్కువ లేదు కదన్నా, లేవిలేనా? సిటీ కావాలా, పల్లె కావాలంటే సేవకుడు ఏమంటాడు? అన్నా సిటీ కావాలా, సిటీ సేవకుడు కావాలా, సిటీలో సేవకుడు కావాలా? అందరికీ
అందరికీ పెద్ద ఒకరు దేవుడు అడిగాను అనుకోండి, నువ్వు వరగానిలో ఒక పేద ఇంట్లో పుట్టాలనుకున్నావా, లేకపోతే ఎలాన్ మస్క్ ఫ్యామిలీలో పుట్టాలనుకుంటే ఏమంటావు? రిచ్ ఫ్యామిలీ, ధనవంతుని ఇంట్లో, అంబానీ ఇంట్లో పుడతావంటే ఏమంటాం? ఎందుకు? అన్నీ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇక్కడేముంది? ఇక్కడ ఏమీ లేదు. ప్రియమైన వాళ్ళారా, అందుకే ఆ ఎంపిక దేవుడు ఎవరికి ఇవ్వలే. తల్లులకు పిల్లల్ని రూపమిచ్చే ఎంపిక ఇవ్వలేదు. పిల్లలకు వారు కోరిన స్థలంలో వారు కోరినట్టుగా వారి ఇష్ట ప్రకారం పుట్టడానికి అవకాశం లేదు. మనం పుట్టుకలో దేవుని చిత్తం ఉంది, మనం నిర్మించటలో దేవుని చిత్తం. మనం ఎవరి గర్భంలో పడాలా దేవుడు ముందుగా నిర్ణయించినాడు. మనం ఏ ఊరిలో పుట్టాలా దేవుడు ముందుగా నిర్ణయించినాడు. మనం ఏ కుటుంబంలో పుట్టాలా దేవుడు ముందుగా నిర్ణయించినాడు. ఇవన్నీ కూడా దేవుని యొక్క నిర్ణయం, దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క ఎంపిక, దేవుని యొక్క చాయిస్, దేవుని యొక్క చూసింగ్. దేవుడు కోరుకున్న విధంగా మనల్ని నిర్మించి రూపించి తల్లి గర్భములో నుండి ఏమంటాడు, నీకు సహాయము చేయుచున్నాడంట. దేవుని సహాయం లేకుండా ఇంతవరకు రాలేమండి. ఏదో మనకు బలం ఉంది, మనకు శక్తి ఉంది, మనకు జ్ఞానం ఉంది, తెలివి తేటలు ఉన్నాయి అనుకొని మనం ఇంతవరకు వచ్చినామంటే, మనకన్నా బలవంతులు ఎంతోమంది ఏమైనారు? చనిపోయినారు. మనకన్నా జ్ఞానులు ఏమైనారు? చనిపోయి. నాకు చాలా భక్తి ఉందండి, నాకు చాలా భక్తి ఉంది, నేను ఇంత భక్తి చేస్తాను, నేను అంత భక్తి చేస్తాను. భక్తితో ఎవరు బతకలేరయ్యా. భక్తి గలవారు ఎంతమంది ఏమైనారు? నిద్రిస్తున్నారు. ఎక్కడ? సమాధుల్లో నిద్రిస్తున్నారు. వారి పిలుపు కొరకు వేచి ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వస్తాడు. మధ్యాకాశంలో బూర శబ్దం వినబడుతుంది, ప్రధాన దూత శబ్దం వినబడుతుంది, లెండి అంటాడు. మృతులు ఏమవుతారు? మొదట లేతురు, ముద్రను అప్పుడు లేస్తారు వాళ్ళు. మనం ఇక్కడ ఉన్నాం, సజీవంగా ఉన్నామంటే కేవలం దేవుని కృప, ఆయన సహాయమే. తల్లి గర్భం మొదలుకొని ఇంతవరకు సహాయం చేస్తూ మనల్ని ఏర్పరచుకుని దేవుడు ఏమంటాడంటే, నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. ఎలాంటి స్థితిలో ఏర్పరచుకున్నాడు? 1 కొరింథీలో ఆ మాట అంటాడు. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 27-28 వచ్చిన. ఏ శరీరియు ఫస్ట్ ఏమంటాడంట, ఎవ్వరు ఏం చేయకూడదంట, ఎవ్వరు దేవుని ఎదుట వచ్చి ఏం చేయకూడదంట, అతిశయించడానికి వీల్లేదంట. అంటే ఎప్పుడు అతిశయిస్తా? నేను చెప్పినాను కదా, మన ఇష్ట ప్రకారంగా మనం చేసి ఉంటే, మనమే కోరుకొని రక్షించబడి ఉంటే, మనమే యేసు ప్రభువుని మన కొరకు ఎంచుకొని ఉంటే అతిశయం ఉంటుంది. ఇప్పుడు అతిశయం లేదు. ఎందుకు లేదు? జ్ఞానులను సిగ్గుపరచుటకు వెర్రివారిని దేవుడు ఏర్పరచుకునంట. వెర్రివాడు అంటే ఎవరంట? వెర్రివాడు అంటే ఎవరంట? మ్యాడ్ ఫెలో, ఫూలిష్ ఫెలో అంటే మూర్ఖులు అంటారు. ఇంగ్లీష్లో ఫూలిష్ వస్తుంది, కానీ తెలుగులో ఏమొచ్చింది? వెర్రి అంటే ఉంటుంది కదా, ఆవగింజ, వేపకాయ అంత వెర్రి ఎవరికి ఉంటుందంట? అందరికీ ఉంటుంది. వేపకాయ అంత వెర్రి ఉంటుందంట అందరికీ. వెర్రి వాళ్ళం అండి మనము, వెర్రివారము. వెర్రి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? ఊరికే పిచ్చిగా తిరుగుతూ ఉంటారు, దిక్కు లేకుండా, ఏ ఒక్క గురి లేకుండా తిరిగేవాడిని వెర్రివారు అంటాడు. వాడు ఏమంటే, అరే వెర్రోడు, పిచ్చోడు వాడు, వానికి బుద్ధి లేదు. అట్లాంటి వెర్రి వాళ్ళైన మనల్ని ఏం చేశాడంట? ఏర్పరచుకుని జ్ఞానులను సిగ్గుపరచాలంట. తర్వాత రెండవది అంటే ఏమంటున్నాడు? లోకంలో ఉన్న బలవంతులను సిగ్గుపరచుటకు దేవుడు ఏం చేశాడంటే, బలహీనం, మనకన్నా ఎంతమంది బలవంతులు ఉన్నారండి, బలం కలిగిన వారు. ఎన్ని రకాలైన బలం ఉన్నాయి తెలుసా మీకు లోకంలో? 1 కంఠ బలం, రెండోది బుద్ధి బలం, మూడోది బాహుబలం, అంతే, అదే కండానే, సేమ్ అదే మసిల్ అండ్ ఆర్మ్ పవర్ అనేది. మూడోది డబ్బు బలం. డబ్బు బలంతో చాలా పనులు జరుగుతాయి అండి. మన దేశం అయితే ఏమైనా జరుగుతాయి. డబ్బు ఉన్న మనకి ఏమైనా చేసుకోవచ్చు. ఇది మన దేశం యొక్క ఏమంటారు, ఏమంటారు, గొప్పతనం. మేరా భారత్ మహాన్ అంటారు. మేరా భారత్ మహాన్ ఎందుకు తెలుసా? డబ్బున్నోడు ఏమైనా చేసుకోవచ్చు, డబ్బున్నోడు ఏమైనా చేసుకోవచ్చు అంట. ఈ మన దేశం యొక్క మహానత అది, డబ్బు బలం. ఇంకొకటి అంగబలమా, జనబలము, లేకపోతే సమాజ బలం, రాజకీయ బలం అనొచ్చు కదా. అంటే రాజకీయ నాయకులకు ఎవరికి ఎంత సపోర్ట్ ఉంటే
వాడంతా బలవంతంగా ఉంటాడు. ఈ బలాలన్నీ పనికిరావండి. ఈ బలాలు ఏం పనికిరావు. మనం ఏమరంట బలహీనమైన మనల్ని ఏర్పరచుకున్నాడు. ఎందుకు? రోమపత్రిక 5వ అధ్యాయం, రోమపత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. ఏలైనగా మనం ఇంకా బలహీనంగా ఉండగానే క్రీస్తు యుక్త కాలమందు భక్తిహీనుల కొరకు వచ్చారు. ఎలాంటి బలహీనత ఉంది మనకు? దేవుని విషయంలో మనం ఎంతో బలహీనమండి. దేవుని ఎరగని వారము, దేవుడు లేని వారమంట. మనం ఎవరంట? దేవుడు లేని వారము. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము. ఎక్కడ ఉంది ఇది? వి వర్ పీపుల్ హూ హ్యావ్ నో గాడ్. దేవుడు లేని వారము. 12th verse, 12వ వచనం, రైట్. అకాలమందు పరదేశులమంట, వాగ్దాన నిబంధన లేని పరజనులమంట, నిరీక్షణ లేదంట. లోకమంది దేవులేంట. మన ఇన్ని కోట్లు ఎందుకు? దేవుడు కాదు అది దేవుడు కాదు, అది బొమ్మలండి, బొమ్మలు, ఆట బొమ్మలు, తోలు బొమ్మలు, ఏ బొమ్మైనా అనుకోను. దేవుడు కాదు. దేవునికి పరిభాష అంటే నిర్వచనం అంటారు కదా. డెఫినేషన్ అంటే నిర్వచనం. దేవునికి నిర్వచనం ఏంటిదంటే, ఎవరైతే సమస్తమును కలగజేసినాడో ఆయనే దేవుడు. ఎవరైనా ఆయనను కలగజేసుకున్నారంటే ఆయన దేవుడు కాదు. హూ హాస్ క్రియేటెడ్ ఎవ్రీథింగ్ ఈజ్ గాడ్. యూ కెన్ నెవర్ క్రియేట్ ఎ గాడ్. వాట్ ఎవర్ ఇస్ క్రియేటెడ్ కెన్ నెవర్ బి గాడ్. దట్ ఈస్ ద డిక్షనరీ డెఫినేషన్. దేవునికి ఉన్న నిర్వచనం అదే. దేవుడు అనే పదానికి నిర్వచనం అదే అండి. ఆయన అన్నిటిని సృజించినాడు, కానీ ఆయనని ఎవరు సృజించలేరు. దేవుడు ఆయన. అయితే సృజించిన దేవతలు, అదేంటిదంట? అది దేవుడు కాదు, ఏంటంట? దేవతలు. జాగ్రత్త, అక్కడ కన్ఫ్యూజ్ కావద్దు. దేవతలు ఎన్ని అయినా ఉండొచ్చు, వందలు, వేల, లక్షల, కోట్లు ఉండొచ్చు. దేవుడు ఒక్కడే. దేవునికి నరునికి మధ్యలో మధ్యవర్తి ఒక్కడే. ఆ దేవాది దేవుడు ఒక్కడే. పరిశుద్ధుడు ఒక్కడే. ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధమైన దేవుడు. ఆ దేవుడు లేని వారం అండి ఈ లోకం. మనకు మనం ఎన్నో చేసుకున్నాం, ఎన్నో మందిని మనం కలగజేసుకున్నాం. జాగ్రత్త. మత సంబంధమైన దేవతలు కాదు మనకు కావాల్సింది. క్రైస్తవ మతంలో కూడా దేవతలు ఉన్నారు తెలుసా. యేసుప్రభుని ఒక దేవతగా చేసేసారు, మరియమ్మను ఒక దేవతగా చేసేసారు, పేతురును ఒక దేవతగా చేసేసారు. దేవత అంటే ఏంటంటే మీరు వారికి ప్రార్థించవచ్చు, మీరు వారికి పూజ చేయొచ్చు. ఇప్పుడు మదర్ తెరెసాను కూడా ఒక దేవత చేశారు తెలుసా మీకు. మదర్ తెరెసా కూడా ఇప్పుడు దేవత అయిపోయింది. ఇట్లా దేవతలు ఎన్నో ఉంటాయి. దేవుడు లేడు. ఒకే ఒక్క దేవుడు లేని అంత భయంకరమైన లోకములో దేవుడు లేని వారంగా ఉంటుంది. అంత బలహీనమైన స్థితి, అంత దిక్కులేని స్థితి. ఆ వెర్రి వారము, తర్వాత బలహీనము. ఇంకా తర్వాత 1 కొరింథీ 1వ అధ్యాయము, ఎన్నికైన వారిని వ్యర్థం చేయటకు లోకం మనం ఎవరంట? నీచులమంట. ఎవరంట మనం? నీచులమంటే అంటరాని వాళ్ళం. మనమంతా అందరం అంటరాని వాళ్ళం. నీచులైన వారిని దేవుడు ఏం చేశారంట? కేవలం నీచులం కాదు, నీచులుగా ఉండి తృణీకరించబడ్డామంట. అంత వెలవేయబడ్డాం, తృణీకరించబడ్డాం, విసర్జించబడ్డామా. దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఇంకొక మాట చదువుతాము. 1 పేతురులో 1 పేతురు 2వ అధ్యాయంలో 10వ వచనం చదవండి. 1 Peter 2:10. ఒకప్పుడు ప్రజగా ఉండక, ఒకప్పుడు కనికరింపబడ్డవారైతే, సరే, ఒకప్పుడు ప్రజగా ఉండక అని ఉంది కదా. ఇంగ్లీష్లో ఏమంటుంటే యు ఆర్ నాట్ అ పీపుల్. మీరు జనమే కాదండి, మీరు జనమే కాదు, మీరు మనుషులే కాదు. యు ఆర్ నాట్ ఎ పీపుల్. మీరు మనుషులే కాకుండా ఉండిరి.
మృగం అంట, మన మృగములు. అది మన పరిస్థితి. దేవుడు లేని వ్యక్తి ఒక మృగానికి సమానమైన వాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా మత్తయి సువార్తలో 15వ అధ్యాయంలో ఆ కనాను స్త్రీ ఆయన దగ్గరికి వచ్చి తన కుమార్తె విషయంలో ఆయనకు మొరపెట్టుకుంటా ఉంది. దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యం చేత బాధపడతా ఉంది, కరుణించుము, దావీదు కుమారుడా కరుణించుమని గట్టి గట్టిగా కేకలేస్తోంది. ప్రభు ఒక్క మాట పలకలే, ఆమెకు ఏమి పలకలే. 23వ వచనం, మత్తయి 15:23. కేకలేస్తుంది, ప్రభువా పంపివేయమన్నాడు. పంపివేయి, తోలేసే ప్రభు. ఎందుకు? ఈమె అంతసేపు అయింది కేకలేస్తుంది. ఎవరైనా వచ్చి కేకలేస్తా అంటే మనకేం వస్తుందండి? ఎవరైనా వచ్చి కేకలేస్తా అంటే మనకేం వస్తుంది? తలకాయ నొప్పి వస్తుంది, కోపం వస్తుంది. కరెక్టే, ఫస్ట్ తలకాయ నొప్పి వస్తుంది. ఆ తలకాయ నొప్పి వచ్చినప్పుడు కోపం వస్తుంది. అంటే కొన్నిసార్లు మా లాంటి బోధకులు వచ్చి గట్టి గట్టిగా అరిసి చెప్పినారు అనుకోండి, విశ్వాసులు వచ్చి అంటారు, లేమిలన్నా ఇంకా పిలవకన్నా మాకు తలకాయ నొప్పి వచ్చేసిందని. ఆయన వచ్చి గట్టి గట్టిగా చెప్తాడు, ఇంత గట్టిగా చెప్తాడు. ఆయనకు చెవుడు ఉంటే అందరికి చెవుడు ఉందా? ఆయనకి చెవుడు ఉంటే అందరికి చెవుడు ఉందా? కాబట్టి గట్టిగా కేకలేస్తా ఉంది అమ్మగారు. ఆమె పేరుందా అక్కడ? పేరుందా అక్కడ? పేరుందా? భక్సింగ్ గారు ఏం చెప్పారు తెలుసా? ఎక్కడ బైబిల్లో పేరు లేకుండా ఉంటే అక్కడ ఏం చేయాలా? ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఏం చేయాలా? ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అంటే ఏంటి అర్థం? ఖాళీ స్థలాలు నింపుకోవాలా. ఎవరు పేరు పెడతాము? పక్కన వారి పేరు పెట్టండి. మీకు ఎవరు శత్రువులు ఉన్నారో వారి పేరు పెట్టండి. అదా కాదు, ఎవరి పేరు పెట్టాలా? నా పేరు పెట్టుకోవాలా. ఆ కనాను స్త్రీ దగ్గర నా పేరు నేను పెట్టుకోవాలా, మీ పేరు మీరు పెట్టుకోవాలని. కాబట్టి గట్టిగా కేకలేస్తా ఉంటే యేసు ప్రభు ఒక్క మాట పలకలే, ఏది చెప్పలే ఆమెకు. ఇంకా శిష్యులు ఆమెను చూడడం, ప్రభుని చూడడం. ఈమె కేక వేసేది, ఈమెమో మౌని. షీ ఈజ్ షౌటింగ్, హీ ఈజ్ సైలెంట్. ప్రభువా పంపి ప్రభా ఆమెను. ఇంకా మా వల్ల కాదు, ఇంకా మా వల్ల కాదు ఓర్చుకోవడానికి. ఓర్చుకోలేకపోయినారు. సహనం లేదు, ఓపిక లేదు. ఎవరికి? మా సేవకులకే లేదు. పంపి ప్రభా, పంపే. నీ సేవకులు మొదలు పెట్టారు అక్కడ. ప్రభు పంపించారా? ఏమన్నాడు ఆయన? మరి ఎవరి దగ్గర నేను పంపబడేదంట? నేను ఇశ్రాయేలు వారి దగ్గరికి వచ్చాను. గొర్రెల దగ్గరికి వచ్చానంట. ఎవరి దగ్గరికి వచ్చానంట? గొర్రెల దగ్గరికి వచ్చాను. నా గొర్రెలు నా స్వరము వినును, అవి నన్ను వెంబడించడానికి ప్రభు చెప్పాడు. నా గొర్రెలు వెతికి రక్షించడానికి, ఆ గొర్రెల కొరకు వచ్చాడంట. తప్పిపోయిన గొర్రెలను వెతికి రక్షించడానికి వచ్చాడంట. నా గొర్రెల దగ్గర పంపబడ్డానన్నాడు. అప్పుడు ఆమె ఏం చేసింది? సరే నీ గొర్రెలే సరే, నేనెవరు నైనా సరే. ఏమని? ఆమె వచ్చి, నువ్వు నా కొరకు రాలేదు, అయినా నిన్ను ఆరాధిస్తాను. ఎంతమంది ఇట్లా ఆరాధిస్తారండి? ప్రభు అన్నాడు, చూడండి, ప్రభు అన్నాడు, బిడ్డ నేను నీ కొరకు రాలేదు. ఏమన్నాడు? బిడ్డ నేను నీ కొరకు, నువ్వు ఇజ్రాయెల్, ఆమె ఇజ్రాయేలీయురాలు కాదు. యు ఆర్ నాట్ ఇజ్రాయేలియన్. నువ్వు ఇజ్రాయేలీయురాలు కావు. నేను ఎవరి దగ్గరకు వచ్చాను? ఎవరి కొరకు పంపబడ్డాను? నశించిన ఇజ్రాయేలీటి వారి దగ్గరికి పంపబడ్డాను. సరేనా? ఇప్పుడు నువ్వు ఇజ్రాయేలీయురాలు కావు, కాబట్టి నేను నీ కొరకు రాలేదు అని చెప్పినప్పుడు ఆమె ఏం చేసింది? ఆరాధించింది, వర్షిప్ చేసింది. ఇంగ్లీష్లో ఉంది, షీ కేమ్ అండ్ వర్షిప్డ్ హిమ్. ఆమె వచ్చి ఆరాధించింది. ఇప్పుడు మనం ఆరాధన చేస్తాం. రేపు పొద్దున్న ఆరాధనకి ఎంతమంది త్వరగా వస్తారు చూద్దాం. అన్నగారు పాపం లేబియలన్న అనౌన్స్మెంట్ చేయడమే, త్వరగా రండి. ప్రేమ విందు ఉంది, భోజన సావాసం ఉంది, త్వరగా రండి అంటే కూడా త్వరగా రారు. ఎందుకంటే అది మన బ్లడ్లో ఉంది. అది మన రక్తం మార్చాలి, అప్పుడే మారుతుంది. అది గుణం మారాల కదా. మేము తిరుపతికి ప్రతి సంవత్సరం వచ్చి గుండు కోసుకొని పోయేవాళ్ళం. చెప్పేది మా గుండు మారింది కానీ గుణం మారింది. ఎన్ని గుండు కొట్టినా కానీ పాపలమే ఉన్నాం. ఇప్పుడు మన విశ్వాసాలు కూడా గుణం మారాలంటే ఏం కావాలా? గుండు కాదు, వాళ్ళ లోపల రక్తం మారాలి. అది ఆ నైజం, ఆ స్వభావం దేవుని ఇంటికి ఆలస్యంగా రావద్దండి. ఇప్పుడు ప్రభు రేపు ఆరాధనలో ఎంతమంది ఇట్లా ఆరాధిస్తారు? ప్రభువా నువ్వు నా కొరకు రాలేదు కాబట్టి నేను నిన్ను ఆరాధిస్తున్నాను. ఆరాధించినారా ఎప్పుడైనా?
ప్రభువా, నా కొరకు వచ్చా, నా కొరకు చనిపోయినా, నా కొరకు రక్తం కార్చా, నా కొరకు శ్రమ పడ్డా, నా కొరకు కొట్టబడ్డా, నా కొరకు మొత్తపడ్డా, నా కొరకు ముళ్ళ కిరీటం పెట్టుకున్నా, నా కొరకు కొరడా దెబ్బలు తిన్నా, నా కొరకు ఇది చేసినా, నా కొరకు అది చేసినా, అన్ని చేసినా కాబట్టి నేను ఆరాధిస్తాను ప్రభు అని ఆరాధిస్తాం కదా. ఈమె ఎట్లా ఆరాధించింది? ఈమె ఆరాధనకు మన ఆరాధనకు చాలా తేడా ఉంది కదా. ఏమంటుంది? నా కొరకు రాలేదు, అయినా ఆరాధిస్తాను. నా కొరకు వచ్చినంత మాత్రాన ఆరాధించేది కాదు. ఆరాధనలకు యోగ్యుడవు, స్తుతి గీతంబులకు పాత్రుడవు, ప్రభు యేసు నిన్ను పూజింతును, ప్రభు యేసు నిన్ను పూజింతును, మనసారా నిన్నే కీర్తింతును, మనసారా. ఎందుకు తెలుసా? ఆయన ఆరాధనకు యోగ్యుడండి. వచ్చినంత మాత్రాన, చచ్చినంత మాత్రాన, లేచినంత మాత్రాన కాదు, ఆయన ఆరాధనకు యోగ్యుడు. ఒకవేళ యేసు ప్రభు లోకానికి వచ్చి మన కొరకు ప్రాణం పెట్టకున్నా ఆయన ఆరాధనకు యోగ్యుడు. ఆయన శిలువలో ప్రాణం ఇవ్వకున్నా, బలి అయి చనిపోకున్నా కూడా ఆయన ఆరాధన. ఎందుకు? ఆయన నిత్యత్వంలో నుండి ఆరాధించబడుతున్నాడు. దూతలు ఎలా ఆరాధిస్తారండి? పరిశుద్ధుడు 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 అని దివారాత్రులు మానక విశ్రమింపక ఏం చేస్తారు? దూతలు నిద్రపోయింది ఇప్పుడు విన్నారా? దూతలు నిద్రపోరు. ఎందుకు? వారికి శరీరం లేదండి. దూతలు నిద్రపోవడానికి లేదు, ఎందుకంటే వారు మనుషులు కారు. దూతలకు నిద్ర అనేది ఉండదు, దూతలకు రెస్ట్ అనేది ఉండదు. వారు ఎప్పుడూ ఆరాధిస్తూ ఉంటారు, దేవదూతలు. కావున ఆ సహోదరి ఏం చేసింది? ప్రభువును ఆరాధించింది. ఆరాధిస్తే ప్రభు ఏమన్నాడు 26లో? అందుకు ఆయన, నువ్వు పిల్ల కాదు, నువ్వెవరంట? నువ్వు కుక్క పిల్ల అంట. మీరు జోషామాకు వస్తే ఎవరైనంటే ఏ కుక్క రైట్ రా అని అన్నాను అనుకో, ఏం చేస్తాం? ఓ కుక్కయ్యా ఇట్రా, కుక్కయ్యా, ఓ కుక్కమ్మ ఇట్రా, కుక్క అంటే ఏం చేస్తాం? ఏ కుక్క పిల్లలారా ఇట్రండి అయ్యా అంటే ఏం చేస్తాం? ఆ సేవకుడు ఈరోజే ట్రాన్స్ఫర్ కావాలా, మళ్ళీ 25వ సేవకుడు రావాలా, అంతే కదా. నన్ను కుక్క అంటావా? నేనేం నీకు కుక్కలాగా కనబడ్డానా? చూపించమంటావా? ఇప్పుడు కుక్క ఎట్లా మొరుగుతుంది, అప్పుడు అసలైన కుక్క బయటకు వస్తుంది అని, అప్పుడు బయటపడుతుంది అనమాట. లోపల ఉన్న కుక్క బయటపడుతుంది. లోపల బోన్లో ఉంటుంది, లోపల ఎక్కడ ఉంటుంది? బోన్లో ఒక కుక్క ఉంటుంది, నన్ను గెలిగితే చాలు బయటపడుతుంది. ఇంకా ప్రభు ఏమన్నాడు? ఆమెను పిల్లల రొట్టెలు తీసుకొని, నీలాంటి కుక్క పిల్లలకు నేను ఇచ్చుట యుక్తం కాదు. అప్పుడు ఆమె ఏమనేది? చెప్పు, నాకు నువ్వు వద్దు, నన్ను అవమానిస్తావా, నన్ను తక్కువ చూపిస్తావా, నన్ను కుక్క అంటావా? నువ్వు వద్దే వద్దు, పో. యేసు ప్రభు వద్దు, జెహోషామ వద్దు, అసలు హెబ్రోన్ వద్దు, ఏమో వద్దు, నేను పోతాను, నన్ను కుక్క అన్నారు వాళ్ళు. ఏం చేసింది ఆమె? అని వెళ్ళిపోయిందా? ఏమనింది? 26 నిజమే. ఎంతమంది వింటారు? నిజమే అన్నా, నువ్వు చెప్పింది నిజమే అన్నా, అక్క నువ్వు చెప్పింది నిజమే అక్క, నేను కుక్కదాన్ని అయ్యా, నేను కుక్కనే అయ్యా. ఏమనింది? నిజమే, నేను కుక్కనే అనింది. ఎంత దీనత్వం, ఎంత సాత్వికత్వం! ఎందుకు తెలుసా? ఏర్పరచబడిన వారిలో ఒక వింతైన సాత్వికత ఉంటుంది. మానవునికి గ్రహింపు కానీ మానవుని యొక్క ఊహకు మించిన ఒక దీనత్వం ఉంటుంది. అది అస్సలు అంతుపట్టదండి. ఇంతగా తగ్గించుకుంటారండి ఎవరైనా? ఇంతగా తగ్గించుకొని మీరు జెహోషామాకు పోతున్నారా? మిమ్మల్ని కుక్క అంటే కూడా అక్కడికి వెళ్తున్నారండి. ఆడెవడో వచ్చాడు జబల్పూర్ నుంచి, మిమ్మల్ని అందరినీ కుక్కలని చెప్పి వెళ్ళిపోయినాడండి, అయినా మీరు అక్కడికి వెళ్తారంటని నేను అనలేదండి, వాక్యం అంటుందండి. ప్రభు అన్నాడండి. ఎవరు? మనం అందరం, నేను కూడా ఒక కుక్కనే, మీరు కూడా అందరు కుక్కలనే. ఎందుకు? మనము మనుషులు కారంట. వి వర్ నాట్ అ పీపుల్. మీరు ఒక జనము కారంట. 1 పేతురు 2:10 చూసాం. యు ఆర్ నాట్ ఎ పీపుల్, యు ఆర్ ఓన్లీ అన్ యానిమల్. నువ్వు ఒక మృగమే, నువ్వు ఒక పశువే, నువ్వు ఒక కుక్కవే అంటున్నాడంట.
అలా అన్నప్పుడు ఆమె అనేది, అవును ప్రభా, అయితే కుక్క పిల్లలు కూడా తమ యజమాని యొక్క బల్ల మీద నుండి పడే ముక్కలు, రొట్టె ముక్కలు తింటావి కదా అంటే, ఇప్పుడు యేసు ప్రభు అంతవరకు మౌనంగా ఉన్నాడు, ఇప్పుడు మౌనంగా ఉండాలి. అందరి ముందు ఆయన చెప్పిన మాట ఏమంటే, ఇంత గొప్ప విశ్వాసమా? ఏమన్నాడు చదవండి 28. అమ్మా అన్నాడంట. ఏమన్నాడంట? ఇందాకేమన్నాడు? కుక్క అన్నాడు. ఇప్పుడేమన్నాడు? అమ్మా అని పిలిచావు ప్రభువా, ఇది ఎవ్వరు పిలువని పిలుపు, ఇది ఎన్నడూ వినని పలుకు, అమ్మాయని. ఎంత మాట అండి! ఇంతవరకు కుక్క అన్న యేసు ప్రభువారు అమ్మా అంటే ఆ స్త్రీ యొక్క హృదయం ఎంత ఆనందించుండేది. ఏర్పరచుకున్న వారు అప్పుడు తెలియపరచబడతారండి. ఎంతగా తగ్గించుకునింది, ఎంతగా దీనురాలైంది, ఎంతగా తను తాను ప్రభు పాదముల మీద పడవేసుకునింది. నా కొరకు రాకున్నా నిన్ను ఆరాధిస్తా, నన్ను కుక్కన్నా నిన్నే పూజిస్తా, నిన్ను విడిచిపెట్టిపో. రొట్టె ముక్కలు దొరుకుతాయి, రొట్టె వద్దు నాకు రొట్టె వద్దు అయ్యా, ఆ రొట్టె తినే అర్హత నాకు లేదు, నా పిల్లలకి లేదయ్యా. చిన్న ముక్కలు పడితే చాలు, చిన్న ముక్కలు. మనం బెల్లం రొట్టె విరిచినప్పుడు ఆ ప్లేట్ మీద చిన్న చిన్న ముక్కలు పడి ఉంటాయి, చిన్న చిన్న ముక్క, అది రొట్టె ముక్కలు అంటే. చిన్న ముక్క, ఒక చిన్న కణం ఆ రొట్టెలో నుండి పడింది. ఇది దేవుని ఏర్పాటు యొక్క సత్యం. నేనేమై ఉంటినో అయినా ఆయన నన్ను ఏర్పరచుకున్నాడు. ఒక కుక్క లాంటి నన్ను ఏర్పరచుకొని ఆయన అంటాడు అమ్మా అంటాడా? పనికి మాలని పెట్టుకొని, ఏ పనికి రాని బలహీనుని, నీచుని, దౌర్భాగ్యుని, అవివేకిని, అజ్ఞానిని, తృణీకరించబడిన వాడు, ఎన్నికలేని వాడను, అలాంటి నన్ను ఏర్పరచుకొని అమ్మా, కుమారుడా, నా కుమార్తె అని పిలుస్తాడే, వారికి తన కుమారులగుటకు, కుమార్తెలగుటకు అధికారం. 2 కొరింథీ 6వ అధ్యాయం 17వ వచనం. 2 Corinthians chapter 6 verse 17 18 అనుకుంటాను. 2 Corinthians chapter 6, 2 కొరింథీ 6వ అధ్యాయము 18వ వచనం. కలిసి ఉంది అక్కడ. ఓకే, ఫర్ రెడీ, చదవండి. కావున అపవిత్రమైన దాన్ని ముట్టకూడని ప్రభువు చెప్పుచున్నాడు, మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందునని, నీకు తండ్రినే ఉండునని, మీరు నాకు కుమారులే కుమార్తెలని ఉందని సర్వశక్తి గల ప్రభువుని దేవుడు చెప్పుచున్నాడు. సర్వశక్తి గల దేవుడు చెప్తున్నాడు, నేను మిమ్మల్ని చేర్చుకుంటానంటున్నాడు. మనం ఏమంటాం? నేను యేసు ప్రభువుని చేర్చుకున్నాను తెలుసా, నేను యేసు ప్రభువుని అంగీకరించినాను తెలుసా, నేను యేసు ప్రభువును నా హృదయంలో రమ్మన్నాను తెలుసా. అయ్యా, అది అనే అర్హత కూడా లేదు మనకు. నిజం చెప్తున్నాను, మనలో ఒక్కరికి, నాకైతే లేనే లేదు, మనలో ఒక్కరికి కూడా ఈ బైబిల్ చేతిలో పట్టుకునే అర్హత లేదండి. ప్రభు అయిన యేసు క్రీస్తు అనే ఆ పరిశుద్ధ నామమును ఈ పెదవులతో పలికే యోగ్యత మనకు లేదండి. గొప్ప ప్రవక్త అయిన యెషయా అన్నాడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గల. ఆయన ఎవరండి? మామూలు వ్యక్తి, ఆ ప్రవక్త, ఆ గొప్ప ప్రవక్త. అలాగంటే మీరు నేను ఎవరండి? అబద్ధమాడి, బూతులాడి, చెడ్డ మాటలు పలికి, ఎంతోమందిని చడాబడగా తిట్టి, ఎన్నెన్ని నీచమైన, అసహ్యమైన, అంటారు అభ్యంతరకరమైన ఎన్నో పెద్ద మాటలు మాట్లాడి పెదవులు,
ప్రభువు అయిన యేసు క్రీస్తు నామమును పలుటకు కూడా యోగ్యత లేదండి. బైబిల్ చేతిలో పట్టుకునే యోగ్యత లేదు. ప్రభు పేరు నోట పలికే యోగ్యత లేదు. ఆయన ఇంటికి వచ్చే యోగ్యత అసలే లేదండి. ఆయన సన్నిధిని పొందే యోగ్యత ఎక్కడ లేదండి మనకు. 10 తరాల వరకు మనలో ఎవరు కూడా దేవుని మందిరంలో సమీపించడానికి లేదండి. పాత నిబంధన ప్రకారం 10 తరాల వరకు అమ్మోనీయులు కానీ, మోయాబీయులు కానీ, ఫిలిస్తీన్లు కానీ ఎవ్వరు దేవుని ఇంటి దగ్గరికి రాకూడదండి. కనబడ్డ రాళ్ళతో కొట్టి చంపేమన్నాడు దేవుడు. రాళ్ళు రువ్వి చంపేయండి రా వాళ్ళని అన్నాడు. రాకూడదు వాళ్ళని. అయినా ఈరోజు మన ఆధిక్యత ఆయన ఏర్పరచుకున్నాడు గనక ఇక్కడ ఉన్నాం. ఆయన ఏర్పరచుకోకపోయింటే ఆ ధనవంతునితో పాటు ఆ అగ్నిలో యాతన పడుతూ ఉండేవాళ్ళం. ప్రభువా, నన్ను ఏర్పరచుకున్నావు, నన్ను పిలిచినావు, నీ ఇంటికి తెచ్చినావు, రక్షణ ఇచ్చినావు. ఎంత ప్రేమ ప్రభువా. నేను ఏర్పరచుకోలేదు, మీరే నన్ను ఏర్పరచుకున్నారు. ప్రభు అంటాడు, నేను మిమ్మల్ని ఏర్పరచుకుంటుని, నేను వారికి తండ్రిని ఉందును, వారు నాకు కుమారులు కుమార్తెలై ఉంటారంట. అక్కడ అమ్మ అంటాడు, ఇక్కడ కుమారుడా కుమార్తె అంటాడు. ఎంతటి బాంధవ్యం అండి. ఇటువంటి బాంధవ్యాన్ని, ఇటువంటి అనుబంధాన్ని, ఇటువంటి ప్రేమను, ఇటువంటి ఆప్యాయతను ప్రపంచంలో ఎక్కడ చూడలేరు. కేవలం ప్రభువు యేసుక్రీస్తు వారి దగ్గర మాత్రమే ఆ ప్రేమను పొందిన మనము ఆయనకు, ఆయన పిలుపుకు, ఆయన ఏర్పాటుకు ఏ విధంగా మనం ప్రతిస్పందిస్తున్నాము అనేది చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న. యోగ్యంగా ప్రతిస్పందిస్తే ఆయన ఎద్దకు రా, ఆయన ఎద్దకు రా. ఆయన ఎద్దకు వస్తే ఆయన సజీవమైన రాయి గనుక నిన్ను నన్ను కూడా సజీవమైన రాళ్ళుగా మార్చగలడు. ఈ లోకంలో చాలామంది చాలా రాయిల దగ్గరికి వెళ్తారు. ఆ రాయి, ఈ రాయి, బాలం రాయి, ఈ రాయి, ఎన్నెన్నో రాయిలు ఉన్నాయి. ఆ రాయిల దగ్గరికి పోతే ఏమి రాదండి, ఏమి రాదు ఆ రాయి దగ్గర. ప్రభువైన యేసుక్రీస్తు వారు సజీవమైన రాయిగా ఉన్నాడు కనుక ఆయన ఎద్దకు వచ్చిన మనం సజీవమైన రాళ్ళుగా చేయబడి, ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడి, ఆయనకు అనుకూలమైన, అంగీకారమైన, ఆయనకు ఇష్టకరమైన ఆత్మ సంబంధమైన బలులు అర్పించడానికి మనల్ని ఏర్పరచుకున్నాం. అటు జీవితంతో మనం ప్రభువును ఘనపరిచి, ఆరాధించి, పూజించి, మహిమపరిచి, ఆ కనాను స్త్రీ దగ్గర మన పేరు పెట్టుకొని దేవుని ద్వారా మనము ఏర్పరచబడ్డామని ఆయనకు సాగిలపడి మొక్కి కీర్తించదుగాక. ప్రార్థిస్తామండి. మోకరించుకుని కన్ను మూసుకుని, ఇంకా నువ్వు నీ హృదయాన్ని కఠినపరుచుకొని, ప్రియ సహోదరుడా, సహోదరి, సుమా, ప్రభువును చేర్చుకోకుండా ఉన్నావా? మాట్లాడొద్దు, దయచేసి మాట్లాడొద్దు. మౌనంగా ఉండండి. ఒక్క 2 నిమిషాలు మౌనంగా ఉంటే ఏమీ పోదండి. దయచేసి లేచిపోవద్దండి. లేచిపోవుట ప్రభువుని అవమానపరచుటండి. దేవుని అవమానపరచొద్దు, దేవుని సన్నిధిని అగౌరవపరచొద్దు. డోంట్ గెట్ అప్ అండ్ గో. బాయ్స్ అండ్ గర్ల్స్, దట్స్ నాట్ గుడ్ ఫర్ యువర్ గుడ్. మీ మేలుకే అది మంచిది కాదంటున్నాం. మాకేం లేదు. మీరు దేవుని చులకనిదిగా ఎంచి, దేవుని సన్నిధిని చులకనిదిగా ఎంచి, దేవుని వాక్యాన్ని చులకగా ఎంచితే దేవుని చేత మీరు చులకగా ఎంచబడతారేమో అని భయపడుతున్నాం. అందుకే చెప్తాం, దయచేసి దేవుని సన్నిధిలో నుండి ఆ విధంగా లేచిపోవటం మంచిది కాదు. ఒక 2 నిమిషాలు మౌనంగా ఉండి ప్రభువును మనం ఎలాగ అంగీకరించి, ప్రభువు యొక్క వాక్యమును ఎలా అంగీకరించి, ఎలా ప్రతిస్పందిస్తున్నామో ఆయన ఏర్పాటుకు, ఆయన పిలుపుకు, ఆయన ఎంపికకు, ఆయన చిత్తమునకు, ఆయన దయా సంకల్పమైన ఆయన చిత్తమునకు, ఆయన ముందుగా మనల్ని జగత్పునాది వేయబడక ముందే ఏర్పరచుకున్నాడు కనుక, ఆయన ఏర్పరచుకున్నాడు కనుక మనం ఎట్టి స్థితిలో ఉన్నప్పుడు ఆయన ఏర్పరచుకున్నాడో చూసినాం. మన ఘోరమైన, బలహీనమైన పాప బ్రతుకులో శత్రువులుగా, ఆయనకు మనము దూరస్తులుగా, భక్తిహీనులుగా, బలహీనులుగా ఉన్నప్పుడు ఎంత భయంకరమైన పరిస్థితులు ఉంటుంది. అట్టి పరిస్థితుల్లో కుక్క వంటి మనల్ని అమ్మా అని, నా కుమారుడా
నా కుమార్తెని పిలిచి ఏర్పరచుకున్న ప్రభువుకు నీ హృదయం ఇవ్వకుండా ఉంటావా? నీ హృదయం కోరుచున్నాడు ఆయన, ఏం వేరే కోరట్లేదు. ఆ చిన్న హృదయం ఉంది కదా, యేసు ప్రభుకి ఇచ్చి నీ చిన్ని హృదయంలో యేసు ప్రభు వచ్చి నివసించగోరుచున్నాడు. ఎవరైనా సరే ఇంతవరకు మీరు రక్షణ పొందకుండా ఉంటే ఇప్పుడు మీకు ఒక అవకాశం. ఈరోజు ఈ రక్షణ దినం, నేడే అనుకూల సమయం. ఇదే నీ రక్షణ దినంగా ఉంటుంది. 11వ తారీఖు జనవరి మాసం 2025వ సంవత్సరంలో ఈరోజు నీకు ఒక అవకాశం, సద్వినియోగం చేసుకో. గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకోవద్దు. యేసు క్రీస్తు ప్రభువా, నేను పాపిని, నా పాపం క్షమించు ప్రభువా అని చెప్పు. నా హృదయం ఇంత రోత హృదయం, నా రోత హృదయమును కడిగి నీ రక్తంతో నన్ను శుద్ధి చేయి ప్రభువా. నా హృదయంలోనికి రమ్ము. నేను పేరు చెప్పుటకు యోగ్యుని కాదు, నేను నీ వాక్యమును చేపుచ్చుకోవడానికి యోగ్యత లేదు ప్రభువా. నిన్ను చేర్చుకుని ఏదో మూలలో పెట్టడం కాదు, నీతో కూడా ఉంచుకో. నీ కార్యం నాలో నూతనపరచు, నీ కార్యం నాలో ఉజ్జీవింపచేయి, నీ కార్యం నాలో పరిపూర్ణం చేయి. రక్షణ లేని వారి పైన ఉంది. ఈరోజు నీకు రక్షించబడే అవకాశం, సద్వినియోగం చేసి పాపం ఒప్పుకుంటే ఆయన కనికరిస్తాడు. మన పాపం మనం ఒప్పుకోలేడు, ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఈ పాపం అడిగి మనల్ని పవిత్రులుగా చేసి మనం నీతిమంతులుగా చేసి మనము దుర్నీతి పడు దూరస్థలం వాగ్దాన నిబంధన లేని పడము, దేవుడు లేని, నిరీక్షణ లేని అభాగ్యమైన బ్రతుకులు ఉన్నాము. ఒక్కసారి ప్రభా నా పాపం, నేను పాపిని కృపను నీ గొప్ప రక్షిస్తాను. నిన్ను రక్షించుకోలేవు, కానీ నేను రక్షించగలిగిన యేసుక్రీస్తు ప్రభావం ఇచ్చట ఉన్నారు. ఆయన ఒక మాట ప్రభావం నా పాపం క్షమించు, నాకు తెలుసు, నా జీవితం మార్చు. ఎవరైనా ఈ విధంగా ప్రార్థన చేసి మొట్టమొదటిసారి నేను ఈ విధంగా ప్రార్థన యథార్థంగా ప్రార్థన చేసి పూర్ణ మనసులో ఈరోజు మీరు రక్షణ కొరకు ప్రార్థన చేసి మీరు కూడా చేయగలరు. నా ప్రయోజనం కళ్ళు మూసుకోండి, మీరు కూడా చేయగలరు. నా ప్రయోజనం ఎవరైనా ముందు కనుక సోదరుడ కుమారుడ ప్రభు పాపం క్షమించి నీకు రక్షణ నిశ్చయించు. ఇంకెవరు కన్ను పిల్లలు చూడండి, ఇంకెవరు చేతిని వారాలని ఉంచి పెట్టండి, నీకు ఒక తీర్మానం కాదు. ఇంకెవరైనా సహోదరి ప్రభుని దీవించారు. చేతి కనబడ్డ వ్యక్తిగా చూపించండి. సిస్టర్ కారు ఇవ్వడానికి సేవకులు ఎవరైనా, సేవకులు లేకపోతే పెద్ద సహోదరులు ఎవరైనా ముందుకు వచ్చి డిసిషన్ కార్డు ఇవ్వడానికి మాకు సహాయపడండి. ఇంకెవరైనా ఉన్నారు? కళ్ళు మూసుకున్నాండి, కళ్ళు తెరవద్దని దయచేసి విశ్వాసమైన వారు ప్రార్థన చేయండి. ఇంకా కొన్ని ఆత్మలు మా మధ్యలో రక్షణ లేకుండా ఉన్నారు. ఇంకొకరు చేసిన ప్రార్థన చేయబోతున్నాను. ఇంకెవరైనా ప్రభా నేను పాపిని, నా పాపం క్షమించమని ఈరోజు పాపాలు ఒప్పుకోండి.
మోకాలు కావాలి. మోకాలు మీద మంచిగా వచ్చారంటే మంచిది. ఎవరైనా ఉన్నారు ఇంకా ప్రభువాన్ని పాపి నా పాపం క్షమించు. చివరిగా కళ్ళు మూసుకొని మోకరించి ప్రభువాన్ని పాపి నా పాపం క్షమించమని చెప్పిన వారు కుడి చేతి తలకన్నా పైకి చూపిస్తే పాప విషయంలో పశ్చాత్తాపడుతున్నాను ప్రభువా, నేను పాపంలో చనిపోయి నరకానికి వెళ్ళకూడదు, ఆ నరకంలో చూడ నేను వెళ్ళకూడదు ప్రభువా, నన్ను రక్షించు, ఆ అగ్ని యొక్క యాత్రలో నేను వెళ్ళకూడదని నీకు ఒక నిరీక్షణ కలిగిన జీవితం, నీకు పరలోక రాజ్యం కావాలంటే కుడి చేతి తలకన్నా పైకి ఇంకా ఉన్నారా? ప్రార్థిస్తున్నామండి. ఇంకా ఉన్నారా? కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకొని హృదయంలో పాపం ఒప్పుకొని పశ్చాత్తాపంతో క్షమాపణ చేయగలిగితే ఎంత ఆనందం, ఎంత అందమో, ఎంత శాంతియో, ఎంత సమాధానమో, ఎంత సంతోషమో. ఎవరున్నారా? ప్రేమలు మా తండ్రి, ఉపకరమా దేవాలను పాల్గొన్నాను క్షమిస్తూ ఆరాధిస్తాను. రెండవ దినం ప్రత్యేక కోరికలో తండ్రి దేవోత్సవ వారకాణిలో మీరు నన్ను మమ్మల్ని అందరినీ ఏర్పరచుకున్న సంగతి మాతో మాట్లాడుకొచ్చారు. ఎందరైతే వాక్యం విన్నారు, హృదయం వృక్షపడ్డారు, తీర్మానించుకొని వారి చేతులెత్తి క్రీస్తు వారే వారికి రక్షకుడని, క్రీస్తు వారి చేత ఏర్పరచబడినారని ఈ సంగతి వారు సూక్ష్మంగా చక్కగా గ్రహించాలన్న మనోనేత్రములను వెలిగించమని కలిగించు. రక్షణ అనుభవించి ఈ బిడ్డలు నడిపించమని ఎన్నోసార్లు లోక సంబంధమైన వాటి వరకు మీ ఆత్మీయమైన ఏర్పాటు మేము ప్రోత్సహిస్తాం. దాన్ని మేము చిన్నపుచ్చినాం. క్షమించు, కడుగు, శుద్ధి చేయము. విలువైన రక్తం, పరిశుద్ధ రక్తం, శిలువ రక్తంతో, యేసుక్రీస్తు ప్రభుల వారి రక్తంతో శుద్ధి చేయమని మీ కృపను కోరుకుంటూ మధ్యాహ్న సమయంలో కూడా భోజన సర్వాసం ప్రయాణిస్తూ ఆశీర్వదించి మరి 4 గంటలకు స్త్రీల పరిస్థితి కూడా దీవించి దాసరాలను బలపరిచి అనారోగ్య పరిస్థితిని మార్చివేసి ఆరోగ్య బలాన్ని దయచేయం. సాయంకాలం కూడా స్వార్థ కూడిక కొరకు అనేకులు వచ్చి వాక్యం విని రక్షించబడాలని ప్రార్థిస్తాను. దేవుని ఏర్పాటునే నేను నిన్ను ఏర్పరచుకున్నానని చెప్పేదేవా, అనేకులు వారి జీవితంలో నీ సత్యమైన ఏర్పాటుని, నీ శాశ్వతమైన ఏర్పాటుని, నీ పరసంబంధమైన ఏర్పాటును అంగీకరించినందుకు సహాయం, పిలుపును అందుకున్నట్టు సహాయం.